సంధ్యా థియేటర్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాల్టి నుంచి రోజువారీ విచారణ చేయనున్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. లాయర్తో కలిసి విచారణకు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, చెప్పండి, అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఈ రోజు చిక్కడపల్లి పిఎస్ లో విచారణకు హాజరు కాబోతున్నారు కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, ఏదైతే అరెస్టు అయిన సందర్భంలో అల్లు అర్జున్ ఎక్కువసేపు పోలీసులకు సంబంధించిన విచారణలో పాల్గొనలేకపోయారు. కేవలం 40 నిమిషాలు మాత్రమే ఆ రోజున ఆయన పోలీసులకి దానికి సంబంధించిన సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన జైలుకి, ఆ తర్వాత బెయిల్ పొందడం ఇంటికి రావడం జరిగింది. అయితే బెయిల్ పొందినప్పుడు ఆయన పోలీసులకు సంబంధించి తాను విచారణకి పూర్తిగా సహకరిస్తాను, ఎప్పుడు పిలిచినా వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భంలోనే ఈ రోజు ఆయనకి నోటీసులు ఇచ్చారు. 10 గంటల తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఇంటికి నుంచి విచారణకు బయలుదేరే అవకాశం ఉంది. 11:30 సమయానికల్లా ఆయన అక్కడికి చేరుకుని పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఏమన్నారు. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసులు చెప్తున్న వర్షన్తో పాటు అల్లు అర్జున్ కూడా తన వర్షన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా వివరించిన సందర్భంలో వాటికి సంబంధించి అంటే అనుమతులు లేకపోయినా మీరు ఎలా వచ్చారు, మీకు సమాచారం ఉందా లేదా, కోఆర్డినేషన్ ఎక్కడ లోపం జరిగింది, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు సంబంధించిన విచారణ జరిగింది. అయితే జరగనుంది. ఈ ప్రధానంగా ఈ వివాదం అనేది చాలా ఎక్కువ స్థాయిలో, పెద్ద తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉండటం, అలాగే ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తాను అసెంబ్లీలో జరిగిన తర్వాత దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో దాని మీద కూడా అల్లు అర్జున్ ఒక కేసు నమోదైంది అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి ఫర్దర్ గా విచారణ అనేది ఉండనుంది. ప్రస్తుతం అయితే ఈ చిక్కడపల్లి పిఎస్ కి ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న రాత్రి ఆయన లీగల్ టీమ్ తో ఆయన చర్చలు జరపడం, లాయర్ తో కలిసి ఈ రోజు ఎలా సమాధానాలు ఇవ్వాలి ఏంటి అనేది అంశం మీద వాళ్ళు చర్చించడం జరిగింది. 10 గంటల తర్వాత ఇక్కడి నుంచి నివాసం నుంచి బయలుదేరి చిక్కడపల్లి పిఎస్ కి వెళ్లి పోలీసులు అడిగే ప్రశ్నలకు మాత్రం ఆయన పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. సుజన్, అయితే అల్లు అర్జున్ తో పాటు విచారణకు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉన్నాయని కూడా కూడా లీగల్ టీమ్ హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ సమయంలో ఆయనతో పాటు ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. కానీ నేడు జరిగే విచారణకు సంబంధించి ఆయన లీగల్ టీమ్ అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు విచారణకు అల్లు అర్జున్ తో పాటే హాజరవుతారని తెలుస్తుంది. అంటే ఈ ప్రాసెస్ కి సంబంధించి ఏంటి అనే దాని మీద నిన్నే ఆయన వాళ్ళ టీం సభ్యులతో చర్చించడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు ఇస్తే ఎలా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది అనే ఒక డిస్కషన్ అయితే వాళ్ళ గత రాత్రి నుంచి కూడా వాళ్ళు చేయడం జరిగిన సందర్భంలో అల్లు అర్జున్ వెంట ఆయన లీగల్ టీం కూడా ఇప్పుడు వెంట వెళ్లే అవకాశం మనకి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజన్. సంధ్యా థియేటర్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాల్టి నుంచి రోజువారీ విచారణ చేయనున్నారు పోలీసులు. ఇక అందులో భాగంగా అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలి అంటూ నోటీసులు స్పష్టం చేశారు. దీంతో 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. లాయర్ తో కలిసి విచారణకు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.